నమస్తే మిత్రులందరికీ, నేను మీ ఉదయ్. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యామని బాధపడుతున్నారా? దయచేసి తొందరపాటు డిసిషన్స్ తీసుకోకండి. ఫెయిల్ అయితే చావు పరిశానం కాదు. ఎన్నో వేల జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుంది. ఆ జన్మకి సార్థకత ఒక ఎగ్జామ్ రిజల్ట్స్ వల్ల మార్కులు తక్కువ చేయను లేదా జీవితంలో సాధించలేదు అని బాధపడుకుంటూ తొందరపాటు డిసిషన్స్ తీసుకోకండి. ఈ లోకంలో చాలా గొప్ప వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అయి ఉంటారు. అక్కడే ఆగిపోతే వాళ్ళు చాలా విజయాలు సాధించలేకపోతారు. సో ఈ మార్కులు మీ లైఫ్ని డిసైడ్ చేయలేవు. కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. సో ఈ మార్కులు, ఈ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్ని డిసైడ్ చేయలేవు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫెయిల్యూర్లో మనం నెక్స్ట్ స్టెప్కి ఎలా సక్సెస్ కావాలని నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, యువర్ ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అని. సో దాన్ని ఫాలో అవ్వకుంటూ జీవితంలో ఎదగడానికి ప్రయత్నించండి. దయచేసి చెప్తున్నాను, మనం ఈ సృష్టిలో ఒక మానవ జీవనం ఎత్తామంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు ఆలోచించుకొని చిన్న చిన్న విషయాలకు బాధపడి లైఫ్ని అనవసరంగా నాశనం చేసుకోకండి. సో ప్లీజ్ దయచేసి వేరే ఆలోచన పెట్టుకోకుండా లైఫ్లో ముందడుగేయండి. దిస్ ఇస్ ఉదయ్. జై హింద్.